బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది హో. ఏంటి పాట పాడుతుంది అని అనుకుంటున్నారా? మరి నేనున్న ప్లేస్కి వస్తే నాకే కాదు ఎవరికైనా పాడాలనిపిస్తుంది. చూడటానికి మంచి బంగారు వర్ణంలో ఉండి నోరూరించే రచి అద్భుత అని అనిపిస్తుంది అనమాట. ఈ పండుని చూస్తే ఇంకేంటి అని అనుకుంటున్నారా? అదేనండి బంగినపల్లి మామిడి పండు. ఎన్ని రకాల పండ్లు ఉన్నా, ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నా ఇది మాత్రం పండ్లలో రారాజైంది. ఎందుకు? దాని రుచి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. దీనికి ఒక చరిత్రే ఉంది. దేనికి? ఒక బంగినపల్లి మామిడి పండుకి ఒక చరిత్రే ఉందన్నమాట. అదేంటో నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అదే మన ప్రోగ్రాం. ఈ మామిడి పండుకి ఒక చరిత్రే ఉందండో. ఇది యాక్చువల్గా చాలా మందికి తెలియదు. ఒకానొకప్పుడు కర్నూలు జిల్లాలో బనగాలపల్లె గ్రామం అనేది ఉందంట. ఆ సంస్థానానికి రాజుగా ఉన్న ఒక నవాబు మామిడి పండ్లంటే చాలా ఇష్టమంట. చాలా ఇష్టంతో తనకున్న వేల ఎకరాలలో చాలా అంటే చాలా చాలా చెట్లు నాటించాడంట. అవన్నీ కూడా కూతకొచ్చిన తర్వాత, మంచి పండైన తర్వాత నవాబు నుంచి గరీబ్ దాకా బాగా ఇష్టపడే వాళ్ళంట ఆ పండ్లని. సో ఆ బనగాలపల్లి కాస్త ఇప్పుడు బంగినపల్లి మామిడి పండుగ మారింది. సో మరి ఆ నవాబుకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనకి ఇంత మంచి చెట్లని అందించి దీన్ని ఒక తోటగా సాగు చేయొచ్చు అని చెప్పినందుకనమాట. సో ఈ బంగినపల్లి మామిడి ఎన్ని రకాలున్నా కూడా అన్ని రకాలలో కన్నా ఇది ఫేమస్ ఎక్కువ ఉంటుంది. అందరూ బాగా ఇష్టపడతారు కేవలం దాని రుచి అండ్ సువాసన. దీనిని ఇక్కడ నుంచి అంటే ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అన్నిటి నుంచి కూడా విదేశాలకు ఎగుమతి చేస్తారు. బడా బడా కంపెనీలు కూడా వీటిని జ్యూసెస్ కోసం, రసాయనాల కోసం, జాముల కోసం ఇక్కడ నుంచి ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ ఉలవపాడు ప్రాంతంలో పండే మామిడికాయలు ఇంకా ప్రసిద్ధనే చెప్పాలి. ఇదిగో బెస్ట్ ఎగ్జాంపుల్గా చూస్తే ఈ పండు ఇంకా బాగా పండలేదు, కొంచెం అయితే పక్వానికి వచ్చింది. నేను వాళ్ళు చెప్తుంటే ఏమో అబ్బా అంత సీన్ లేదులే, అందరు అలాగే చెప్తారు వ్యాపారం కోసం అనుకున్నాను. కానీ నేను నిజంగా ఈ తోటలోకి వచ్చి నేను ఇప్పటికైతే చాలా అంటే చాలా ప్లేస్ చూశాను. అన్ని చోట్ల కూడా పండిన మామిడి పండ్లు ఇంకా ఉన్నాయి. వాళ్ళు ఇంకా అయితే తెంపలేదు. బట్ మీకు అది చూపించే ప్రయత్నం చేయడానికైతే కుదరట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా కోతులు ఉన్నాయి. అందుకని చెప్పి నేనైతే చూపించట్లేదు. బట్ ఇక్కడైతే నేను చూస్తున్నాను కదా, ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ నేను ఇక్కడ చూడలేదు. మొత్తం కూడా ప్యూర్ ఆర్గానిక్తో ఈ మామిడి పండ్లను పంపిస్తున్నారు. విదేశాలకు కూడా వీళ్ళు పంపిస్తున్నారు. చాలా అంటే చాలా పార్సిల్స్ కూడా మనము రెడీ చేయడం మీరు ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే చూస్తూనే ఉన్నాము. అందుకే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీళ్ళు చాలా ప్రాంతాలకి ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. ప్లస్ అలాగే పార్సిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నట్లయితే చాలా కార్లు అయితే మరి రోడ్డు మీద ఆగున్నాయి. డైరెక్ట్గా తోటలోకి వచ్చి వీళ్ళు కోసుకునే ఫెసిలిటీని కూడా వీళ్ళు అందజేస్తున్నారు. ఇదిగో నేనైతే చెట్టు నుంచి కోసేసాను. మరి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, బంగారు రంగు వర్ణంలో ఉంది. స్మెల్ కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు కాబట్టి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి దీన్ని అయితే నేను తినడానికి ట్రై చేస్తా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ కూడా మామూలుగా ఎక్కడన్నా మనం పండించిన మామిడి పండు కనుక తింటే పైన ఒగరగా ఉంటుంది. బట్ ఇదైతే నేను తోలుతో సహా కొరికాను కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంత మంచి న్యాచురల్ ఆర్గానిక్ మామిడి పండునిచ్చిన ఈ తోట యజమాని మరి మనతోనే ఉన్నారు. ఒక్కసారి దీని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. మరి నేను చెప్పాను కదా మంచి ఆర్గానిక్ మామిడి పండ్లు ఇస్తున్న ఈ తోట యజమాని అని. ఏనే ప్రసాదరావు అన్న. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న, ఇంత మంచి మామిడి తోటను బాగా సాగు చేస్తున్నావు. నేను మొత్తం కూడా తిరిగి చూశాను. అన్ని చోట్ల ఎక్కువగా మామిడి పండ్లని పండకుండా ఇంకా ఉన్నాయి. అవి పక్వానికి రాలేదా అన్న? ఈ వెనక సిక్కి పడ్డాయి అమ్మ, కొంచెం అంటే లేతగా ఉండే కాయలు. వీటికన్నా ముందు పడ్డాయి ఉండయి, కానీ ఈ తోట కొంచెం లేత కాబట్టి ఇంకా టైం ఉందమ్మా దీనికి. ఇంకొక 20 రోజుల దాకా అప్పుడు తయారవుతాయి తల్లి. అంటే పూర్తిగా పండిన తర్వాతనే తీస్తారనేది మేము విజువల్స్ లో చూడొచ్చు. అయితే మేము బాగా ముదిరిన తర్వాతే కాయనికి వస్తామమ్మా, ముదరకుండా కాయని కొయ్యము. అన్న, ఈ తోటను మీద లేకపోతే కౌలుకి తీసుకున్నారా? కౌలుకు తీసుకున్నామమ్మా. ఎన్ని ఎకరాలలో పండిస్తున్నారు ఈ మామిడి సాగుని? మేము ఒక 60-70 ఎకరాలు తీసుకున్నామమ్మా. 60-70 ఎకరాల్లో పండిస్తున్నాము. వీటికి ఎట్లా పురుగుల మందులు, పెస్టిసైడ్స్ ఇవన్నీ? పురుగుల మందులు ఏం వాడమమ్మా మేము. పురుగుల మందు వాడట్లేదు అసలు. మానేసి పురుగు మందు వాడటం మానిన తర్వాతే తోటలు బాగుంటుంది. ఎటువంటి సేంద్రియ ఎరువును వాడుతున్నారు? అంటే ప్యూర్ గా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం అన్నారు. ఎలా పండిస్తున్నారు? మేము ఫస్ట్ తోటలకు ఉన్నప్పుడమ్మా ఎండుపొల్లు అది తీసేసి పశువులు ఎరువు తోలి తవ్వించుకొని నీళ్లు అవి పెట్టుకుని చేసుకుంటున్నామమ్మా. అంతేగాని ఈ స్ప్రేలు చేసేసి పచ్చిగా ఉన్నప్పుడు తెంపేయడం అబ్బా ఏం లేదు తల్లి.
మా కాడ కస్టమర్లు వస్తున్నారు, మీరు చూశారు కదా. అవును. మీరు చూసాము, మీ చెట్టు నుంచి ఒక పండు మామిడికాయ ఇందాకైతే నేను తెంపుకొని చూసాను కదా. పండిన తర్వాత వాళ్ళు పూర్తిగా వాళ్ళు తెంపుతున్నారు, మార్కెట్ కి పంపిస్తున్నారు అని అనడానికి అదొక బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందులో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మామిడి తోట సాగు చేస్తున్నారు? ఈ మామిడి తోటల వ్యాపారం అనేది గత 30 నా అనుభవంలో 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అమ్మా. ఎట్లా ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం పంటలు బాగా రాలేదు తల్లి, పంటలు చాలా ఒక 10% ఉంది. ఏమి ఎందుకని? వర్షాలు కూడా బాగానే పడ్డాయి కదా. వర్షాలు పడ్డా కూడా ప్రకృతిలో వైఫల్యం వల్ల ఈ పూతలు ఎక్కువ నిలబడలేదు. కొంతమంది మందులు కొట్టినోళ్ళు అట్నే ఉండి, కొట్టినోళ్ళు ఎట్నే ఉండే తల్లి. మేమైతే మందులు కొట్టడం మానేసుకున్నాము. ఇప్పుడు ఒక పూత వచ్చిన తర్వాత, ఒక చెట్టుకి పూత వచ్చిన తర్వాత అది కాయ వచ్చి పక్వానికి చెందే టయానికి ఎన్ని నెలలు పడుతుంది? 5 నెలలు పట్టుద్దమ్మా. 5 నెలల్లో పూత రావటము, కాయ కాయటం మొత్తం 5 నెలలు, ఖచ్చితంగా 5 నెలలకు వచ్చేస్తుంది. ఈ మంచి దిగుబడి రావాలి అంటే ఇలాగా మంచిగా న్యాచురల్ గా ఒక తీయటి బంగారు రంగు వర్ణంలో ఉన్నాయి మీ ఫ్రూట్స్ అయితే నేను చూస్తూనే ఉన్నాను. అండ్ టేస్ట్ కూడా చేశాను కదా. మరి ఇంత మంచి ఫ్రూట్స్ అందించడానికి దాని వెనక మీ వర్క్స్ ఎలా ఉంటాయి? అదేనమ్మా, సేద్యాలు గాని, ఎరువులు గాని, ఈ ఎండు పుల్ల తీయటం గాని, రైతులు మేము చూసుకుంటా, నీళ్లు పెట్టాల్సిన టైంలో నీళ్లు పెట్టుకుంటా ఇలా చూసుకుంటా ఉంటాం అమ్మా. మీరు ఎక్కడెక్కడ ప్రాంతాలకు పంపిస్తారు వీటిని? మేము హైదరాబాదు పంపిస్తున్నాము, బొంబాయి పంపిస్తున్నాము, మద్రాసు పంపిస్తున్నాము, బెంగళూరు పంపిస్తున్నాము. మళ్ళీ ఇంకా లోకల్లో తెనాలి, బాపట్ల, నెల్లూరుకి మన లోకల్లో ఇట్లా కూడా పంపిస్తున్నాం తల్లి. ఇప్పుడు నేను చూసినట్లయితే తోట బయటే మీరు ఒక షాప్ లాగా గూడ్స్ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు కదా. మరి మీకు సంతకి పంపిస్తే లాభాలు ఎక్కువ ఉంటున్నాయా, ఇలా డైరెక్ట్ గా ప్రజలకి సేల్ చేస్తే లాభాలు ఎక్కువ ఉంటున్నాయా? ఇక్కడ చేస్తేనే బాగుంటున్నాయి అమ్మా. కరెక్ట్ గా మేము అదే కరెక్ట్ గా కాయ కోసి వాళ్ళకి ఒక కాయ కోసుకొని తిన్న తర్వాతే ఇస్తున్నాం. కాకపోతే ఏంటంటే అమ్ముకున్న వరకు వీళ్ళకి అమ్ముతాం, ఆ తర్వాత మార్కెట్ కి చేస్తాం తల్లి. ఇలాగా అమ్ముతాం. కానీ దీనికి లాభాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళంటే కాయని చూస్తున్నారు, డైరెక్ట్ గా రైతు వచ్చి ఆ వ్యాపార ఆ కారులో అతను వచ్చేసి ఈ చెట్టును ఉంది కాయ కదా, నాకు నచ్చిన కాయ, మనం 10 రూపాయలు చెప్పినా కూడా 10 రూపాయలకి అయినా ఇష్టపడి ఆయన కోసుకుంటున్నాడు సొంతగా, మనం ఇష్టపడ్డామని ఎత్తుకోబోతున్నాడు అమ్మా. అది ఎన్ని రకాల మామిడి పళ్ళని సాగు చేస్తున్నారు ఇక్కడ? ఉండే అమ్మా, రసాలు, బంగినపల్లి అని, రుమాన్ అని, తోతాపూర్ అని, నూజివీడు రసాలు ఉండే, ఇమాన్ పసంద్ ఉంది, రకరకాల కాయలు అన్ని చేస్తున్నాం తల్లి తోటలో. నీలము ఇలాంటివన్నీ ఉంది. మామూలుగా మా అందరికి తెలిసింది, జనాల అందరికి కూడా తెలుసు, ఉలవపాడులో మామిడికాయలు చాలా ప్రసిద్ధి అని. కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. మీ భాషలో ఉలవపాడుకే మామిడి పండ్లు ఎందుకు ప్రసిద్ధి? అదే తల్లి, మీరు అన్నారు కదా ఇందాక, ఎన్ని నెలలకి పోతొచ్చుద్ది, ఎన్ని నెలలకి కాయను వస్తారని. మనం ప్రతి రైతు ఉలవపాటులో ఏ రైతులైనా సరే చెట్టుకు పోయి చూసి ఈ కాయ తయారయ్యింది, ఇక ఈ కాయ ఇప్పుడు కోస్తే మార్కెట్లోకి పోయినా టేస్ట్ ఉంటది, మనం ఇక్కడ లోకల్లో అమ్ముకున్నా మనం కళ్ళ ముందే కాయని తిన్నా కూడా రుచి ఉంటదని ఉలవపాడుకుండా నేమే అదేనమ్మా. 6 నెలలకి 5 నెలలకి కాయ తెంచుతాం కాబట్టి ముదురుద్దు అనమాట. కాయ ముదిరిన వల్ల బాగుంటది, మా కళ్ళ ముందే తింటాడు అతను, తిని చూసే కొంటున్నారమ్మా. ఇష్టపడి కొంటున్నాడు, 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కూడా కొంటున్నారు తల్లి. ఇప్పుడు నేను విన్నంత ప్రకారం మీ షాప్ నుంచి చాలా దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు, బడా కంపెనీలు కూడా జ్యూసెస్ కోసం వాటి కోసం కొనుగోలు చేస్తున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎత్తకెళ్తున్నారు కదా తల్లి. ఇప్పుడు బెంగళూరు తోతాపురికాయ ఉంది, అది కూడా ఇప్పుడు జ్యూస్ కి వెళ్తున్నాయి. అయ్యేమి మార్కెట్ లో అమ్మ, జ్యూస్ కే తోలుతాం. అన్న, ఇప్పుడు మీరు ఈ ఎర్ర సారవంతమైన నెలల్లోనే, ఇసుక నెలల్లోనే పండిస్తున్నారు అంటున్నారు. నార్మల్ గా అందరూ అలాగే పండిస్తారా, లేకపోతే ఇక్కడ ఉలవపాడు ప్రాంతంలోనే ఇలా పండిస్తారా? లేదు మేడం, ఇక్కడ ఇసుక నేలలో పండించే వాళ్ళు పండిస్తున్నారు. ఎర్ర నేలని మనకి బజ్జిపూడి, భీమవరం, సన్నాసుపురం, గుడ్లూరు, ఇక్కడ నుంచి దాదాపు ఇంజమూరు దాకా తోటలు ఉన్నాయి మేడం. నీ పొలాల్లో పండిస్తారు, అంతా కూడా బాగానే ఉంటాయి మేడం. మరి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లను మేము ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాము, చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ బిజీ టైం నుంచి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాము. మరి వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి మీ దగ్గర ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు? మేడం, వాళ్ళకి 4 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నాం మేడం మా కస్టమర్లకి. ఫస్ట్ మాకు 200 మంది కస్టమర్లుగా మాకు కలిసారు. 200 మంది 2000 మంది ఇప్పుడు కస్టమర్లు అయ్యారు మేడం మాకు. వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి పలాంటి ఇక్కడ పోతే మంచి కాయలు దొరుకుతాయి, గ్యారెంటీ ఉంటదని చెప్పారు మేడం. మీరు చూస్తున్నారు కదా ఉదయం నుంచి మీరు మా కాడ, అది వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చి మా కాడ కాయలు ఎత్తుకోపోతున్నారు మేడం. వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళు పోతే కార్కు కూడా పెడుతున్నాం మేడం. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి అన్నిటికి కూడా వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తే కాయలు మేము డబ్బులు కూడా ముందు తీసుకోం మేడం. వాళ్ళు ఇళ్ళకపోయిన తర్వాతే కాయలు చూసుకుని డబ్బులు ఇవ్వమంటున్నాం మేడం.
అలా కూడా చేస్తాం. సో కస్టమర్ల మీద ఉన్న నమ్మకంతో వీళ్ళు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫస్ట్ పార్సిల్స్ అయితే చేసి పంపిస్తున్నారు. ఆ తర్వాత కస్టమర్ బాగుంది, మాకు కాయ నచ్చింది అని అన్న తర్వాతే మేము డబ్బులు ఏమని అడుగుతున్నాము. మేము అలా చేయబట్టే ఈ రోజు మాకు ఇంత బిజినెస్ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు మార్నింగ్ నుంచి అని అంటున్నారు. నిజానికైతే మనం మార్నింగ్ నుంచి వీళ్ళ ఇంటర్వ్యూ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాము. వీళ్ళకైతే అసలు తీరిక లేదు. బట్ మనమే మీ అందరికి ఈ తోటను పరిచయం చేయాలి, ఈ తోటలో ఉన్న కాయల్ని పరిచయం చేయాలని అని చెప్పైతే మరి మనం తీసుకొని వచ్చేసాము. అన్న మీరు చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తారు అంటే కొంతమంది రాలేకపోవచ్చు, పల్లెటూళ్ళల్లో అలా ఉంటారు, వాళ్ళకి మీరు పార్సిల్స్ చేస్తారా? అంటే అక్కడికి వెహికల్ ఉండాలి కదా మేడం. చిన్న చిన్న ఇప్పుడు బస్సులు వస్తున్న కాడకల్లా మేము పంపిస్తున్నాం వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లకి. వాళ్ళు అక్కడి నుంచి మీరు పలానా ఎక్కడికి వస్తాయంటే ఆ నుంచి ఎత్తకపోతున్నారు మేడం. చిన్న చిన్న ఊళ్ళ కంటే బస్సు ఉన్న కాడకల్లా మా శక్తిలో మేము ఇస్తాం. ఇక్కడ మీరు పార్సిల్ చేసేటప్పుడు ఇన్ని కేజీలు అని లిమిట్ ఏమన్నా ఉంటుందా? చెప్తారు వాళ్ళు. ఈ బాక్స్ మాకు 10 కేజీలు పెట్టాలని, కొంతమంది 20 పెట్టాలని, 15 పెట్టాలని. మాక్సిమం 25 కేజీలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు మేడం. యాపిల్ బాక్స్ ఉంటుంది, దానికి 25 కేజీలు పెడతారు. ప్రతి ఒక్కరు 25 కేజీలు పెట్టుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ కి అయితే 220 రూపాయల దాకా అవుతుంది రవాణా. అట్నే 25 కేజీలు పెట్టుకుంటున్నారు ఎక్కువ. కొంతమంది ఎవరు తక్కువ అడుగుతుంది, అందరూ 25 కేజీలే పెట్టుకుంటారు. మరి ఇప్పుడు మీరు కొరియర్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక హైదరాబాద్ తీసుకుందాము, మనం ఉలవపాడిలో ఉన్నాము. ఇక్కడ నుంచి కొరియర్ ఎన్ని రోజుల్లో వెళ్తది హైదరాబాద్ కి? ఏమన్నా మేడం, ఇప్పుడు 8 గంటలకి బస్సుకి అయితే తెల్లరాలకి దిగిపోతున్నారు హైదరాబాద్. ఇప్పుడు మీరు గాలాడకుండా, నేను ఇందాక చూసాను ఆ ప్యాకింగ్ అంతా కూడా పగడ్బందీగా చేస్తున్నారు. కాయకి ఎటువంటి డ్యామేజ్ ఉండదా? 3 రోజుల దాకా ఏమి ఉండదు మేడం. 3 రోజులు పండిపోద్ది ఆ బాక్స్ లోని. ఆ తర్వాత తీసి గాలిలో పెట్టుకుని 2 రోజులు బాగా ఎర్రగా పండుతాయి. పూర్తిగా పండిన తర్వాత తిన్న వరకు తింటే మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మేడం. ఓహో, అంటే మీరు పూర్తిగా పండినవి పార్సిల్ చేయరన్నమాట. పక్వానికి ఇంకొక 2 రోజుల్లో పండుతే అని వీళ్ళకి తెలుస్తుంది కదా, వాటిని బాక్స్ లో పెట్టి గాలాడకుండా ప్యాక్ చేసేస్తారు. ఈ జర్నీ గ్యాప్ లో గాలాడకుండా పెట్టడం వల్ల అవి న్యాచురల్ గానే పండిపోతాయి అనమాట. అప్పుడు క్లయింట్స్ కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పండిన వెంటనే కాయని తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక 4 రోజులు అంత పెట్టి తీసుకున్నప్పుడు ఒక 4 రోజులు తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. నిజంగా చాలా బాగుందన్న, చాలా బాగా చేస్తున్నారు మీరంతా కూడా. మరి ఇప్పుడు ఎండల్లో టైంలో వర్షాలు పెద్దగా ఉండవు, వర్షాలు పడకపోయినా పర్లేదా మరి? ఈ ఇసుక నేల వరకే మేడం ఈ వర్షాలు సరిపోతాయి. మామూలుగా ఇసుక నేలకి ఏంటంటే మాక్సిమం 4-5 వర్షాలు ఒక నవంబరు ఆగస్టు కానించి పలసంగా పడ్డ సరిపోతుంది. ఎర్ర నేలకు మాత్రం ఎక్కువ వర్షాలు ఉండాలి మేడం. ఎర్ర నేలలో పండే పండ్లకి రుచి ఎక్కువ, ఇసుక నేలలో పండే పండ్లకి రుచి ఎక్కువ? అంటే అన్ని బాగానే ఉంటాయి. రుచి నేల తేడా ఉండదు మేడం. ఎర్ర నేల కాయ బాగానే ఉంటుంది, ఈ కాయ బాగానే ఉంటది. రుచిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరో అయితే ఇప్పుడు నూజివీడికి మనకి కూడా తేడా ఏంటంటే, కాయల రుచి ఉలవపాడకాయ ఎందుకు రుచి అంటున్నామంటే, వాళ్ళు ఏమో 4వ నెల నుంచే కాయ కట్ చేస్తారమ్మా. దాని వల్ల పెద్ద టేస్ట్ అనేది ఉండదు. మాకు కాయ పండి చెట్టున రైతు ఒకటి తిని గాని కాయ పోయిడు. ఉలవపాడకాయకి ఎర్ర నేల కావచ్చు, మాకు ఇక్కడ ఇసుక నేల కావచ్చు, గుంటూరు ఆత్మకూరు ఇంజమూరు కాడకుండా తోటల్లో కూడా ఎవరు అయినా మనం ఇట్నే వస్తాం మేడం గారు. లేతలో కాయ పోయిరు మన కాడ. అందువల్ల టేస్ట్ ఎక్కువ లోపడతాయి. ఇవి గింజలు పెంపకమా లేకపోతే మొక్కల పెంపకమా? మొక్కల పెంపకం మేడం గారు. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఒక కాయ రావటానికి చెట్టుకి? అంటే రైతు బాగా చేస్తే 4 సంవత్సరాలకే కాపు వస్తుంది. ఒక రకంగా చేస్తే 5 సంవత్సరాలకే కాపు వచ్చేస్తుంది మేడం. రైతును బట్టి ఉంటది. బాగా ఎరువు నీళ్లు దుక్కులు బాగా చేస్తే 4 సంవత్సరాలకు వస్తుంది. సారవంతమైన నేలలో కూడా తేడాలు ఉంటాయి. ఒక రైతు 3 ఏళ్లకి కాపు కాపించే ఉన్నారు, 4 ఏళ్లకి ఉన్నారు, 5 ఏళ్లకే ఉన్నారు. రైతు చేసేదాన్ని బట్టి బలం పెట్టేదాన్ని బట్టి ఆ చెట్టు కాపు వస్తుంది మేడం. దీనికి ఇన్ని సంవత్సరాలే కాయలు కాస్తాయి, ఇంకా తర్వాత అట్లా ఏమన్నా? అదేం లేదమ్మా. మన కాడ చాకిరి ఉండి బాగా చేసేకుంది ఒక 50 ఏళ్ల దాకా బాగానే కాస్తుంటాయి కాపులు. చెట్టు ఎడంగడంగా వేసి దగ్గర వేయకుండా 50 ఏళ్ల దాకా కాస్తుంది. 50 ఏళ్ల నుంచి కొంతమంది ఏమో తీసే మళ్ళీ వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో అయ్యో చెట్లు ఉంటాయి బిడ్డలు చాకున్న వాళ్ళు ఉంచుకుంటున్నారమ్మా. ఇప్పుడు వీటికి నీరు అదంతా పెడతా చేస్తా ఉంటారు కదా. ఈ సమ్మర్ సీజన్ లో వీటికి ప్రసిద్ధిగా ఉంటది కదా, విడి రోజుల్లో కూడా వచ్చి డైలీ నీళ్లు పెట్టుకోవటం అలా చేస్తా ఉంటారు. ఏముంది మేడం, మొన్న నీళ్లు పెట్టేసాము, ఇప్పుడు ఇక నీళ్లు పెట్టలేదుగా. కాయలు వచ్చిన తర్వాత ఇంత పిండి పూత మీద నీళ్లు పెట్టాము, ఆ కాయ అయిపోయింది కదా. ఇప్పుడు గానీ వర్షాలు పడకపోతే నీళ్లు ఉండ రైతల్లా మళ్ళీ బోర్లేసి కాయ అయిపోంగలో నీళ్లు కడతా ఉంటాడు. కొనుక్కుంటేమో మేమే కట్టుకుంటాము, మళ్ళీ వచ్చే సంవత్సరం కొనుక్కుంటే. లేదంటే ఆ రైతే కట్టేస్తుంటాడు, నీళ్లు ఉండడు. నీళ్లు సేద్యాలు చేసి వదిలిపెట్టేస్తారు. అయినా ఎండ సేద్యాలు చేసే కొంచెం చెట్టు అట్నే ఉంటది, బాగా కూడా ఉంటది మేడం. కాబట్టి ఇవాళ బాగా నల్లంగా బాగా బలంతో ఉంటాయి, అయ్యే కొద్దిగా వీక్ గా ఉంటాయి వర్షాలు లేవు కాబట్టి. వర్షాలకి రాలిపోవటము అలా జరుగుతుంది. అంటే రాలిపోవటానికి అప్పుడే కాపులు ఉండవు కదా, మళ్ళీ వర్షాలు పడ్డా కాపు అది కూడా ఎత్తుకూడదు. కాకపోతే చెట్టు బలంగా ఉంటది. ఇదేమో ఎండ కాపు అయిపోయినా నీళ్లు కట్టింది. నీళ్లు కట్టిన తోట సేద్యాలు చేసినా కూడా ఈ చెట్టుతో పాటు అది కూడా వస్తుంటది, బాగా లేటేసుకుని పులుగులని సేద్యాలు చేస్తుంటారు, రకరకాల సేద్యాలు రైతులు. ఏదైనా మనం జాగ్రత్తగా కాపాడుకున్న దాన్ని బట్టి మన కాయ రుచైనా
సైజ్ అయినా పండైనా ఏదైనా కూడా మనకి బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే నాకు ఎక్కడ పచ్చడి మామిడికాయలు కనిపించలేదు. ఇంకా లోపల ఉన్నాయా అన్న పచ్చడి మామిడికాయలు? పచ్చడి మామిడికాయలు అంటే ప్రతి తోటలో ఉన్నాం మేడం గారు. ఒక తోటలో అదే ఆ రైతు వేసుకుంటాడు అన్నమాట. ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు అనుకో, ఆ రైతు 2 చెట్లు కావాలని వేసుకోవచ్చు, ఇంకో రైతు 4 చెట్లు వేసుకోవచ్చు, ఇంకొక రైతు అసలు వేసుకోకపోవచ్చు. రకరకాల చెట్లు వేసుకుంటారు మేడం, రకరకాల పచ్చళ్ళు పెడతారు మేడం. అలా రైతు ఒక్కొక్క తోటలో 2 చెట్లు, ఒక చెట్టు ఒక్కొక్క రైతు వేసుకోకపోవచ్చు మేడం. అలా వేసుకుంటారు. ఉంటే ఆ రైతే చెప్తాడు మాకు, అయ్యా మా తోటలో పచ్చడికాయలు ఉండి మాకు కొన్ని కాయలు ఇవ్వాలా అని చెప్తాడు మేడం. మేము ఈ పచ్చడికాయలు అని చెప్పి అడిగిన వాళ్ళకి చెప్తాం, మా తోటలో పచ్చడికాయలు ఉన్నాయా పెట్టుకోండి అని. వాళ్ళు ఇష్టం ఈ చెట్టు కావాలంటే ఆ చెట్టు కోసుకుంటారు. ఇంకో తోటలోకి పోతే ఆయన ఆడ గోవ చెట్టు వేసి అది పచ్చడి అంటాడు, బుడ్రసాల చెట్టు వేసి ఇది పచ్చడి పెట్టుకుంటారు, పెద్ద రసాలు పెట్టుకుంటారు, జలాలు పెట్టుకుంటారు, నీలంకాయలు పెట్టుకుంటారు, లాస్ట్ కి పునరోజకాయలు అనేవి కూడా పెట్టుకుంటుంటారు మేడం. పచ్చడికాయలు రకరకాలుగా ఉంటాయి, యూరోపియన్ వాళ్ళది. ఓకే, అసలు ఏ కాయలు పచ్చడికి పెడితే బాగుంటది అంటారు? జలాలు బాగానే ఉంటాయి మేడం. పోతే గద్దె మామిడైనా ఉంటాయి, అవి బాగానే ఉంటాయి. పోతే కొంతమంది బుడ్డ రసాలు, నూజు రసాలు అంటారు కదా, అవి పచ్చడి పెట్టుకుంటారు, పెద్ద రసాలు పచ్చడి పెట్టుకుంటారు, గోవా పచ్చడి పెట్టుకుంటారు, రకరకాలుగా ఉన్నాయి మేడం. చాలా రకాల నీలంకాయలు కూడా పెట్టుకుంటారు. మీరు పచ్చడి మామిడికాయలు కూడా మరి ఇతర పలు ప్రాంతాలకు పంపిస్తా ఉన్నారు? లేదు మేడం, పంపిము. వాళ్ళు వచ్చి అడుగుతారయ్యా పచ్చడికాయలు కావాలని, ఏదో గోతాలు పెట్టుకుని ఊళ్ళలో అమ్ముకుంటారు అనమాట. ఎక్కడ అద్దంకి, పర్చూరు ఇట్లా ఈ జిల్లాలో, అంతేగాని పక్క జిల్లాల నుంచి పచ్చలకి రారు. మన జిల్లాలో దగ్గర వాళ్ళు వచ్చేదైనా గోతాల్లో తీసుకుపోయి అమ్ముకుంటా పోతా ఉంటారు మేడం. అమ్మకానికి కూడా మీరు అన్ని కాయలు అందిస్తాం. వాళ్ళకి పచ్చడిని గ్యారెంటీగా పనికొస్తేనే మేము కోసిస్తాం, లేకపోతే కోసేమమ్మా. లేదంటే మళ్ళీ చెడిపోద్ది పచ్చడి, ఏ కాయాలంటే కాయలు కోసిస్తే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి చూసారు కదా, మరి ఇంత వర్షంలో కూడా అన్న మనకి సహకరించి తన పండిస్తున్న మామిడి పండు తోట గురించి చాలా అంటే చాలా బాగా వర్ణించారు. అసలు కాయ ఎప్పుడు పండుతుంది, ఎప్పుడు కొయ్యాలి, ఎలా కోసినప్పుడు కాయ తీరు బాగుంటుంది, ఎలా అయితే నిల్వ ఉంటుంది అని చెప్పేసి మొత్తం కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కల్తీగా పురుగుల మందులు చెల్లి లేదంటే స్ప్రేస్ చేసేసి పెస్టిసైడ్స్ చేసేసి కాయలు పండిస్తున్నారు. దానివల్ల చాలా అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు. మరి ఈ వర్షంలో ఈ మామిడి తోటల మధ్యన అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మరి మీకు కూడా ప్యూర్ గా న్యాచురల్ గా పండిన మామిడి పండ్లు తినాలి అని అనుకుంటున్నారా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకేమేం కావాలో నన్ను అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధంతో నేను మీ సుకన్య.